But the next participant, Mr. Srikanth from addeco.com. Welcome to the show, Srikanth. ఇప్పుడు మనం ఏంటంటే రియల్ ఎస్టేట్లో ప్లస్ యూజ్డ్ కార్స్ సేలింగ్ దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డైరెక్ట్ ఐదర్ క్లాసిఫైడ్స్లో ఆర్ లేకుంటే పేపర్లో జస్ట్ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్తో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాట్ ఫర్ సేల్ ఉన్నదంటే ఫ్లాట్స్ ఫర్ సేల్ అని చెప్పేసి 3 BHK సమ్ ఎస్ఎఫ్టీ అని చెప్పేసి డైరెక్ట్ పోస్ట్ చేస్తారు, జస్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు అట్లా చేస్తే సేమ్ ఒక కస్టమర్ చూస్తే డైరెక్ట్ కాల్ చేస్తాడు అతనికి, కాల్ చేసి ఇట్లా ఉందండి చూశాను నేను అని చెప్పేసి మాట్లాడి పక్కా సైట్ విజిట్ చేయాలి. ఎందుకంటే అతను ఓన్లీ ఒక డిస్క్రిప్షన్తో దాన్ని క్యాలిక్యులేట్ చేయలేడు, ఎట్లా ఉంది అసలు ఎట్లా ఉంటుంది, ల్యాండ్ మార్క్ ఎక్కడ ఉంటుంది, లొకాలిటీ ఎట్లుంటుందని క్యాలిక్యులేట్ చేయలేడు. సో యాడ్డెకో ఏం చేస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రియల్ ఎస్టేట్ అతను ఏదైతే సేల్ చేయాలనుకుంటున్నాడో దాన్ని టోటల్ వీడియో తీసేసి ఒక 1 minute యాడ్, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ల్యాండ్ మార్క్ ఎక్కడున్నది, ఆ అపార్ట్మెంట్ ఎట్లా ఉంది, దాంట్లో జనరేటర్, దాంట్లో ఉన్న ఫెసిలిటీ, దాంట్లో అమెంటీస్ అన్ని వీడియో తీసేసి దాంట్లో ప్లస్ ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అతను కస్టమర్ ఎవరవుతున్నారో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని పెట్టేసి యాడ్డెకోలో పోస్ట్ చేస్తాం. సేమ్ అట్లా యూజ్డ్ కార్ ఏ వెహికల్ ఉన్నా కూడా దాన్ని మొత్తం తీసేసి ఒక 1 minute చేసి దాంట్లో పెడతాం అన్నట్టు. ఇప్పుడు అట్లా పెట్టితే వల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ సైట్ విజిట్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ కుకట్పల్లి నుంచి ఎల్బీ నగర్ అంటే అంత దూరం వెళ్ళి సైట్ విజిట్ చేసి అక్కడ జడ్జ్ చేస్తాడు. అదే కాకుండా మనం ఒక వీడియో పోస్ట్ చేస్తే అతను ఒక 50% ఆఫ్ అతను ఇక్కడే జడ్జ్ చేస్తాడు, అసలు మనం వెళ్ళాలా అంత దూరం వెళ్ళొద్దా అని. ఇక్కడ జడ్జ్ చేశాక డైరెక్ట్ వెళ్ళి చూసుకోవచ్చు అన్నట్టు. సో ఇట్లా addeco.com అనేది ఆ రియల్టర్కి సేల్ చేసే వాళ్ళకి ప్లస్ కస్టమర్స్కి కనెక్ట్ చేస్తుంది త్రూ వీడియో. ఇక్కడనే జడ్జ్ చేసుకుని అతను ఇక్కడే వెళ్ళొచ్చు అన్నట్టు, డైరెక్ట్ కస్టమర్ కాల్ చేసుకుని. ఓన్లీ రియల్ ఎస్టేట్ యాడ్స్ ఆర్ ఎనీ అదర్ యాడ్స్? ఓన్లీ రియల్ ఎస్టేట్ మేడం. ఉంది కదమ్మా అన్ని మ్యాజిక్ బ్రిక్స్ ఎవ్రీథింగ్. ఎవరి దాంట్లో కూడా ఓన్లీ టెక్స్ట్ ఆర్ డిస్క్రిప్షన్ ఆర్ కపుల్ ఆఫ్ ఇమేజెస్ ఉంటుంది, కానీ వీడియోలో లేవండి. వీడియోలో ఉన్నా కూడా కస్టమర్స్ పోస్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మొబైల్తో తీసి పోస్ట్ చేస్తున్నారు తప్ప దానికి పర్టికులర్ దాని ఇమేజెస్ అసలు అది సేఫ్టీ దాని పర్టికులర్గా ఫ్లోరింగ్ ఏమన్నా ఉన్నా కూడా ప్లస్ సీలింగ్ వర్క్స్ అన్ని పక్కా వాళ్ళు చేయరు, జస్ట్ మొబైల్తో తీసుకుంటూ పోస్ట్ చేస్తారు. వీడియో మీరు చేయించుకొని మీ యాడ్డెకో సైట్లో పెడతారా లేకుంటే వేరే వాళ్ళ మార్కెట్ చేసుకునే సైట్లో పెడతారా? యాడ్డెకో సైట్లో సార్. సో బేసికల్ మీ యాడ్డెకో సైట్ ఇస్ అడ్వర్టైజ్ అంటే ఇది బయర్స్ని రియల్ ఎస్టేట్ బయర్స్ని అట్రాక్ట్ చేస్తుందా, బయర్స్ అండ్ సెల్లర్స్? యా సార్, బయర్స్ అండ్ సెల్లర్స్కి ప్లాట్ఫామ్ సార్ ఇద్దరికి. ఎందుకంటే వాళ్ళు పేపర్లో అట్లా ఇవ్వడం వల్ల డైరెక్ట్ వీడియోలో ఇస్తే వీడియో చూసుకుంటూ ప్లస్ వీళ్ళ కస్టమర్స్ కూడా వీడియో అనేది ఒక మీడియం చెప్తున్నారు కానీ సో బేసికలీ యూ వాంట్ టు కాంపీట్ విత్ మ్యాజిక్ బ్రిక్స్ 99 acres వీళ్ళందరితో కాంపీట్ చేస్తారా మీరు రియల్ ఎస్టేట్? సో బేసికలీ యూ వాంట్ క్రియేట్ రియల్ ఎస్టేట్ పోర్టల్. అవును సార్, రియల్ ఎస్టేట్ పోర్టల్. అంటే ఇప్పుడు దాని బదులు ఇప్పుడు మీరు వీడియో అనేది మీ స్ట్రెంత్ అనుకోండి, ఎవరైనా రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్ చేసుకోవాలంటే మేము వీడియో దేశిస్తాం అనేది ఒక సర్వీస్, రియల్ ఎస్టేట్ పోర్టల్ పెట్టడం ఇంకో సర్వీస్. మీరు ఈ రెండుని క్లబ్ చేస్తున్నారు కదా. మీ స్ట్రెంత్ ఏది? మీ రియల్ ఎస్టేట్ పోర్టల్లో మీ వీడియో ఇది స్ట్రెంత్. యా, సో ఎట్లయినా మనం వీడియోస్ చేస్తున్నాం కాబట్టి సో ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అని చెప్పేసి స్టార్ట్ చేసాం సార్ ఇది. అవును, అంటే ఇప్పుడు ప్లాట్ఫామ్ని మీరు దాన్ని మార్కెట్ చేసి దాన్ని ప్రామినెంట్ చేసి దాన్ని మీ పీపుల్ వచ్చేదాన్ని చేయడానికి ఎంతో స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న కాంపిటీషన్లో ఇట్స్ నాట్ ఈజీ టు క్రియేట్ ఎ న్యూ రియల్ ఎస్టేట్ పోర్టల్ టు అట్రాక్ట్ పీపుల్. అదే వీడియో సర్వీస్ చేశారనుకోండి, మీరు ఏ పోర్టల్లో పెట్టుకోండి మా వీడియో చేసేస్తాం, మీరు వీడియో పెట్టుకొని మీ ప్రాపర్టీని బెటర్ మార్కెట్ చేసుకోండి అనడం అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఎట్లాగో వీడియో చేసి ఇచ్చే సర్వీస్ ఉంది మాకు, సో ఆ సర్వీస్ని కొంచెం ఎక్స్పాండ్ చేసేసి ఓన్లీ వీడియోస్కి ఓన్లీ ఫొటోస్కి వెళ్ళవు లేకుండా ఓన్లీ వీడియోకి పర్టికులర్గా addeco.com అంటే ఆ యూజ్డ్ వెహికల్స్ ప్లస్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రతి దానికి వీడియో బేస్డ్, ప్రతిదీ వీడియో ఉంటుంది. నువ్వు వీడియో చేస్తా వీడియో కోసం అని చెప్పి thousands of crores స్పెండ్ చేసి ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న వాళ్ళతో కంపీట్ చేస్తానంటే అసలు మ్యాజిక్ బ్రిక్స్ ఎంతసేపు వాళ్ళ ప్రాపర్టీస్ ని వీడియోస్ గా చేసి మ్యాజిక్ బ్రిక్ లో పెట్టాలని ఎంతసేపు? ఒక సెకండ్ కాదు ఆ బిజినెస్ మోడల్ యాడ్ చేయడానికి వాళ్ళు చేస్తున్న స్కేల్లో. ఇప్పుడు మీరు ఒక కొత్త మ్యాజిక్ బ్రిక్స్ లాంటి సైట్ తోటి కాంపీట్ చేసే పోర్టల్ చేయడం అనేది ఇట్స్ ఏ అంటే మీకు కొన్ని 20, 30, 50, 100 కోట్లు కావాలి మీకు అలాంటి పోర్టల్ అంత పాపులారిటీ తెచ్చే పోర్టల్ క్రియేట్ చేసుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయిన టైం అది సర్వీస్ ఇచ్చుకున్నారనుకోండి, మీరు మంచి వీడియో సర్వీస్ క్రియేట్ చేస్తున్నారు, ఒక రియలిస్టిక్ మీరు అక్కడ వెళ్ళకుండానే మీ ఇల్లుని మీ సరౌండింగ్ని ఇలా చూసుకోవచ్చు అనే సర్వీస్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, అదొక డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ మీరు ఏ కాన్సెప్ట్లో పోవాలనేది ఆలోచించుకోండి. రియల్ ఎస్టేట్ ఇంకొక కాంపిటీటర్ చేయడం అనేది బాగా పెట్టుబడితో కూడిన విషయం. అది ప్రజెంట్ మేము సర్వీస్ చేస్తున్నాం సార్. మేము లాస్ట్ టైం 6 months బ్యాక్ స్టార్ట్ చేసాం, ఇప్పటికి మేము ఒక 40 ప్రాజెక్ట్ చేసాం. ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు మీ సైట్ కి రోజు? సైట్ కి తక్కువ సార్, అందుకే అంటే పబ్లిసిటీ లేదు, వాళ్ళు ఏం లేదు. ఎంత మంచి వీడియోలన్నీ ఉండని మీ సైట్ కి పీపుల్ రాకుంటే ఏం చేయగలుగుతారు మీరు? అదే సార్, సో సర్వీస్ చేసి ఆ సర్వీస్ ని దీంట్లో తీసుకొద్దాం అనుకున్నాం. సో ప్రజెంట్ అయితే సర్వీస్ చేస్తున్నాం అంతే, ఓన్లీ వీడియోస్ వాళ్ళు అడుగుతున్నారు మేము చేసేసి వాళ్ళకే ఇస్తున్నాం వీడియో. దానికే పెట్టుకోండి, మీ బిజినెస్ మోడల్ ని ఆ సర్వీస్ కే పెట్టుకోండి. మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకు వీడియో చేసి ఒక రియలిస్టిక్ ప్రాపర్టీ సెంట్రిక్ వీడియో తీసేదాన్ని పెట్టుకోండి. ఎవరు ఇస్తున్నారు రెవెన్యూ? మీకు డబ్బులు ఎలా వస్తున్నాయి మీకు? అంటే ఇప్పుడు మనం కాంటాక్ట్ అయిన వాళ్ళు సార్, ఇప్పుడు మేము కాల్ చేస్తే ఆ కాంటాక్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు 1000 రూపీస్ తీసుకొని మేము పోస్ట్ చేస్తాం సార్, వాళ్ళది చేసి వాళ్ళకి వీడియో ఇచ్చేస్తాం.
ఓకే మీరు అంటే ఇప్పుడు మీరు వీడియోస్ తీస్తున్నారు కదా, ఇదే సర్వీస్ మీరు Quikr.com-కో ఎవరికో ఇవ్వచ్చు కదా ఎక్స్టర్నల్ సర్వీస్ కింద. అదే సార్, అంటే ఇంకా ట్రై చేయలేదు, అది తెలియక. ఇప్పుడు మ్యాజిక్ బ్రిక్స్ జడ్జి గారు చెప్పినట్టు వాళ్ళతోనే టైప్ అయిపోయి ఆ సర్వీస్ మీరు చేయొచ్చు కదా. అదే సార్, అంటే తెలియక అది ఆ కాంటాక్ట్స్ అవి లేక డైరెక్ట్ ఓన్లీ ఇట్లా వీడియో తీసి ఇస్తున్నాం. అది ఒక వీడియో తీయడానికి ఎంత ఖర్చు అవుతుందండి మీకు శ్రీకాంత్? వీడియో తీయడానికి అరౌండ్ ఒక 600 అవుతుంది సార్, వీడియో ప్లస్ దాని ఎడిటింగ్ అయ్యి కంప్లీట్ వీడియో రెడీ అవ్వడానికి. అంటే మీరు మొబైల్ ఫోన్ నుంచి తీస్తున్నారు, టెక్నాలజీ వాడి, లేకపోతే మామూలుగా కెమెరా పెట్టుకుంటారు? కెమెరా యూజ్ చేసి వీడియో తీసేసి దాన్ని ఎడిట్ చేసి వాళ్ళకి మొత్తం డీటెయిల్స్ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తాం, ఓనర్స్ వాళ్ళకి. వాళ్ళు ఒక పోర్ట్ఫోలియో లాగా వాళ్ళు దాన్ని పబ్లిష్ చేసుకుంటూ సేమ్ యాజ్ ఇట్ టీమ్ మా వెబ్సైట్లో కూడా మేము పెట్టేస్తాం. ఇప్పుడు క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీ అమ్మేటవాడు, 5 crore ప్రాపర్టీ, 3 crore, 1 crore ప్రాపర్టీ అమ్మే వాళ్ళకి మీ వీడియో మీద ఒక 5,000 పెట్టినా వాళ్ళకు ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. వాళ్ళు పెట్టి కరెక్ట్గా మేము వాళ్ళ ప్రాస్పెక్టివ్ బయర్స్కి రీచ్ అవుట్ చేయడానికి. సో వీడియోనే మీరు అంత చీప్ కాస్ట్లో చేయగలుగుతున్నారు అనుకోండి, మీరు హై ప్రాఫిట్ మార్జిన్లో మీ సర్వీస్ అమ్ముకోవచ్చు. ఆ మోడల్ మీద ఎక్కువ వర్క్ చేయండి. రైట్ అండి, ఆల్ ది బెస్ట్.